రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పిల్లలు తప్పిపోతే 15 రోజులు అయింది, కంప్లైంట్ పెట్టాను. అయినా సరే ఎవరు పట్టించుకోవడం వల్ల ఇలా వరంగల్ సార్ ఆఫీస్కి వచ్చి ఇలా కంప్లైంట్ చేసిన తర్వాత సార్తో చెప్పిన తర్వాత సార్ లోకేశ్వర సార్కి చెప్పారు ఇలాగ పిల్లలు తప్పారని చెప్పేసి తెలియడం వల్ల సార్ ఏమో అలాగా నా పిల్లలు కాపాడారు సార్. లోకేశ్వర సార్ వల్ల నా పిల్లలు నా దగ్గరికి వచ్చారు, క్షేమంగా నా పిల్లలు వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్లో అంట్లో బాగా హాస్పిటల్లో పెట్టారు. లోకేశ్వర సార్కి నా నమస్కారం. అంటే గతంలో మీరు అక్కడ కంప్లైంట్ పెట్టారు? పట్టించుకోలేదు సార్, ఎందుకు పట్టించుకుని నాకు కూడా తెలియదు. 15 రోజులు అయ్యింది. ఎలాగా చెప్తేమో ఎటకారంగా మాట్లాడారు. కొంచెం మాట్లాడిన తర్వాత ఎలాగ సార్ దగ్గరికి ఎలాగ చెప్పారు, మా ఇంటి పక్కల ఎలా లోకేశ్వర సార్ అలాగ గారు సార్ దగ్గరికి రమ్మని చెప్పారు. చెప్పిన తర్వాత ఎలాగా వచ్చాను సార్. ధన్యవాదాలు. లోకేష్ గారి సార్ వలన నా పిల్లలు నా దగ్గరికి క్షేమంగా చేరుకున్నారు. ఈ అంత జరగడం వల్ల మా వరమ్మ గారు సార్ వలన లోకేష్ గారు తెలిసిన తర్వాత నా పిల్లలు నా దగ్గరికి చేరుకున్నారు సార్. చాలా ధన్యవాదాలు. నా తరఫునే చాలా ధన్యవాదాలు లోకేష్ గారు సార్. నేను ఇలాగ పిఠాపురం వచ్చి వరమ్మ గారు సార్తో చెప్పిన వలన లోకేష్ గారికి సార్కి చెప్పారు. వరమ్మ గారు సార్ చెప్పిన తర్వాత నా పిల్లలు లోకేష్ గారు సార్తో ద్వారా వలన మా పిల్లలు నా దగ్గరికి చేరుకున్నారు. చాలా ధన్యవాదాలు సార్. నా తరఫున చాలా ధన్యవాదాలు. రెవల్యూషన్ నుంచి మన సునీత ఈ అమ్మాయి మా పార్టీ ఆఫీస్కి వచ్చి లోకేష్ గారికి తెలియజేయండి, మా పిల్లలిద్దరూ కూడా తప్పిపోయారు. మారుతి వెంకటేష్ అనే వ్యక్తి సరోజిని పూర్ణిమ అనే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి తెలియజేయడం జరిగింది. మేము వెంటనే లోకేష్ గారి దృష్టిలో పెట్టాం. ఆయన వెంటనే స్పందించి మరి సునీత పిల్లల సరోజిని పూర్ణిమ ఎవరైతే ఉన్నారో 40 గంటల్లో మళ్ళీ సునీత ఇంటికి ఆ తల్లి దగ్గరికి పిల్లల్ని చేర్చినందుకు లోకేష్ గారికి పిఠాపురం తెలుగుదేశం పార్టీ తరఫున సునీత తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి కూడా తెలియజేశాను. ఏపీ పోలీస్ పనితీరు ఏంటన్నది 40 గంటల్లో ఈ కిడ్నాప్ని ఛేదించి ఆ పిల్లల్నిద్దరినీ తల్లి దగ్గర చేర్చినందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా ఒక పేదవాళ్ళు ఇటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది అన్నది దానికి నిదర్శనం. అది కూడా ఉన్నత స్థానంలో ఉన్న లోకేష్ గారు, ఎంతో బిజీగా ఉన్న లోకేష్ గారు కూడా ఒక తల్లి యొక్క ఆవేదన వెంటనే పట్టించుకొని స్పందించి 40 గంటల్లో లోకేష్ గారు సునీత పిల్లల్ని వారికి చేర్చినందుకు లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆ పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు, వారు కూడా త్వరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. మహిళలు పిల్లలు కనపడకపోతే ఇదివరకు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ అమ్మాయి ధవళేశ్వరం నుంచి లోకేష్ గారు దృష్టిలో పెట్టాలని చెప్పి మన ఆఫీస్కి ఇక్కడ పిఠాపురం రావడం జరిగింది. వీళ్ళ పిల్లలు సరోజిని పూర్ణిమ అనే ఇద్దరు పిల్లల్ని మారోజి వెంకటేష్ అనే వ్యక్తి తీసుకుపోవడం జరిగింది. వచ్చిన వెంటనే నేను ఆవిడ లోకేష్ గారు తెలియజేయమంటే లోకేష్ గారికి ఈ ఇన్ఫర్మేషన్ పెట్టిన తర్వాత నేను కూడా జిల్లా ఎస్పీ గారు, రాజమండ్రి జిల్లా ఎస్పీ గారికి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం, లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి ఈ పిల్లల మీద కిడ్నాప్ కేసు బుక్ చేయించి 40 గంటల్లో ఈ సునీత అన్న అమ్మాయి పిల్లలిద్దరిని కూడా అమ్మాయి దగ్గరికి చేర్చారు. ఆ పిల్లలిద్దరు కూడా భయభ్రాంతులై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి నా ద్వారా లోకేష్ గారి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి ఇవాళ ఆఫీస్కి వచ్చింది. మరి అమ్మాయి ఏంటంటే ఎంతో సంతోషం అండి, లోకేష్ గారికి మీరు తెలియజేసిన వెంటనే 40 గంటల్లో నా పిల్లలు నా ఇంటికి వచ్చినందుకు మీ ద్వారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేయమని ఆవిడ తెలియజేయడం, ఆ అమ్మాయి కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఏపీ పోలీస్ పనితీరు అంటే 40 గంటల్లో ఆ పిల్లల్ని ఛేదించి లోకేష్ గారు చెప్పిన తక్షణం 40 గంటల్లో ఆ పిల్లల్ని ఛేదించి తల్లి దగ్గరికి చేర్చిన మా యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి,
మంత్రివర్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.